మొత్తానికి ఇది ఒక రోజొక ఎపిసోడ్ లాగా సాగుతుంది. దానం నాగేందర్ అండ్ కడియం రాజీనామాలు ఖచ్చితంగా 10 మందికి వేటు పడుతుందనే సందర్భంలో ఈ ఇద్దరిదైతే ముందు వరుసలో వినిపిస్తుంది. కాకపోతే నిజంగానే ఇక్కడ దానంని బలి చేసిరా, లేకపోతే నేను బలవుతా అనేసి దానం బలైండా అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. అంటే గొర్రె కషాయి వాడిని నమ్ముతుంది అన్నట్టుగా. అదే దాంట్లో చూస్తుంటే మాత్రం కొన్ని ఈక్వేషన్స్ చూస్తుంటే ఏ రకంగా అంటే వీళ్ళు ఎవరు ఎందుకులే, ఆ గతంలో ఎంతమంది మారలేదు, సో ఏమవుతుంది ఏమీ కాదు అన్న దాంతోటేనా, లేకపోతే వీళ్ళకు అప్పుడు ఏది సరే పార్టీ మారడం వేరు, సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడం వేరు. ఇప్పుడు దొరికిన టెక్నికల్ ఎవిడెన్స్ కూడా అదే కదా. అంటే వీళ్ళకి ఆ రోజు క్యాండిడేట్ లేడా, లేదు ఒక బలమైన క్యాండిడేట్ ఉండాలి అని చెప్పి, లేకపోతే ఈయనను బతిలాడి ఒప్పించిరు అనే చర్చ కూడా ఉంది. నిజంగా ఏదో ఒక రోజు రాజీనామా చేసిన తర్వాత అయినా నోరిప్పుతాడో, లేకపోతే అనర్హత వేటు పడిన తర్వాతనన్నా మరి నోరిప్పుతాడో. కానీ మొత్తానికైతే ఆయనను బలవంతంగానే ఒప్పించిరు సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడానికి అనేసి. అక్కడ మరి ఇంకొక ఈక్వేషన్ ఏంటంటే ఖచ్చితంగా కిషన్ రెడ్డి గెలవాలనుకున్నప్పుడు ఇక్కడ దానంని బలి చేయాల్సిన అవసరం ఏముంది? ఈ యొక్క కుట్రని మరి దానం నాగేందర్ పసిగట్టలేకపోయినా, ఇన్నాళ్ళ సీనియారిటీ ఉంది ఆయనకి, పబ్లిక్ నాడి తెలిసినోడు, మరి లీడర్ల నాడి తెలియకుండా ఆ మాత్రం ఉన్నాడా? ఇదే ఇప్పుడు చర్చ జరుగుతుంది. దానమును పాపం అనవసరంగా బలి చేసిరు అనేది. అందుకే ఆయన డిమాండ్ చేస్తుండు, నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వండి అనేసి. ఇక ఆయన ఇప్పుడు స్పీకర్ను గడువు కోరిండు, నాకు కొంచెం వ్యవధి ఇవ్వండి అని. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆయనకు తెలియని విషయం ఏమీ లేదు కదా. ఆయన లీగల్ అడ్వైజర్లు చెప్తారు కదా, అక్కడ సుప్రీంకోర్టు ఇక్కడ స్పీకర్కే ఇవ్వలేదు అసలు సమయం, ఈయనకేమి ఇస్తారు? చాలా ఘాటైన వ్యాఖ్యలు. మీరు తీసుకుంటారా నిర్ణయం, మమ్మల్ని తీసుకోమంటారని చెప్పిన నేపథ్యంలో 4 వారాల గడువిస్తే అందులో 1 వారం అయిపోయింది ఆల్రెడీ. చూస్తుండగానే డేస్ అయిపోతున్నాయి కదా. ఈ నేపథ్యంలో ఈయనకేం గడువిస్తారు ఇంకా? అసలు చాలా విచిత్రంగా ఉన్నాయి ఇప్పుడు ఈక్వేషన్స్ చూస్తుంటే. అక్కడి నుంచి అప్పుడు బొంతు రామ్మోహన్ టికెట్ అడిగిండు, మరి ఇచ్చి ఉండొచ్చు కదా. ఆబ్వియస్లీగా వీళ్ళు గెలవాలనుకున్నది కూడా ఎవరు? కిషన్ రెడ్డి గెలవాలి అనుకున్న మాట వాస్తవం అనేది కూడా పొలిటికల్ యాంగిల్లో తీవ్రమైన చర్చ జరిగింది. మరి ఇట్లాంటి నేపథ్యంలో ఇక్కడ దానంకినే ఎందుకు స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసుకొని టికెట్ ఇచ్చారు? ఎందుకంటే ఆ సీట్ ఎలాగో గెలవమనేసి కాంప్రమైజింగ్ ధోరణిలోనే పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినాయి అనేది ఒక చర్చ భారీగా ఉంది బీజేపీకి అండ్ కాంగ్రెస్కి మధ్య అని చెప్పి. ఏది తెలంగాణ రాష్ట్రం వరకైతే ఈ విషయాన్ని ఎందుకు దానం నాగేందర్ పసిగట్టలేక ఈరోజు ఆయన బలయ్యిండు. ఇంక ఎక్కడ ఉంది తప్పించుకోవడానికి? మొత్తం కూడా అష్టదిగ్బంధనం అయినట్టు అయిపోయింది కదా. అదొకటేనా? మళ్ళీ మొన్న ఏం చేసిరు, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్లో దానం నాగేందర్ని కూడా పెట్టారు. నిజంగానే ఇప్పుడు దానం నాగేందర్ రేవంత్ రెడ్డికి కండిషన్ పెట్టే పరిస్థితిలో ఉన్నాడా? అంటే రెంటికి సడ్డ రేవడి అంటారు. ఇప్పుడు ముందుకు పోతే నుయ్యి, వెనక్కి పోతే గొయ్యి అన్నట్టుంది. ఇప్పుడు రాజీనామా చేయకపోతేనేమో అక్కడ పడుతుంది వేటు, మళ్ళీ ఒక 6 సంవత్సరాల పాటు కంప్లీట్గా రాజకీయాలకు దూరం కావాల్సి వస్తుంది. ఇప్పుడు గౌరవంగా రాజీనామా చేయాలి. మరి రాజీనామా చేస్తే ఇప్పుడు వీళ్ళు ఏమన్నా అనుకున్న దానికి పెద్దపీట వేసే అవకాశం ఉందా? ఆ రోజు కూడా ఏదో కండిషన్ తోటే, అన్కండిషనల్గా అయితే జాయిన్ అయ్యి ఉంటాడు, కండిషనల్ తోటే జాయిన్ అయ్యి ఉంటాడు కదా. సో ఇదన్నమాట పరిస్థితి. టోటల్గా ఏమైందంటే రేవంత్ రెడ్డి ఇరికిచ్చిండు అనేది మాట్లాడుకుంటున్నారు. ఆయన కూడా ఆయన సన్నిహితుల దగ్గర అదే వాపుతారు, అనవసరంగా నన్ను బలి చేసిరు కదా అనేసి. ఓ సామెత ఉంటుంది చూడు, విలన్లు కొట్టుకొని కమిడియన్లు బలి చేసినట్టుగా కమిడియన్ని అదే రకంగా ఉంది. అంటే నన్ను బలి చేయండి అన్నట్టు పోయినట్టుగానే ఉంది ఇప్పుడు ఈయన. ఆ మాత్రం ఊహించలేదా? అంటే ఇలాంటి పరిణామం ఒకటి వస్తుంది, ఇవన్నీ కామన్లే 5 ఏళ్ళు నడుస్తుంటాయిలే అనుకున్నాడా? ఆయన మంచిగా నాకు ఎమ్మెల్యే సీట్ ఎమ్మెల్యే పదవి ఉండనే మంత్రి పదవి ఆ ఎమ్మెల్యేని పెట్టుకొని నాకు ఇవ్వండి, మంత్రి పదవి ఇవ్వండి అనేసి దాని మీదనే, ఆ కండిషన్ మీదనే లోబడి ఉంటే బాగుండేది కదా. కానీ మీరు ఓడిపోయినా కూడా, అంటే అడిగిండట, ఓడిపోయినా సరే మీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పిరట. ఇప్పుడు మంత్రి పదవి పక్కన పెడితే అట్లా ఎంపీగా గెలవకపాయే, ఇట్లా ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా పోతుంటే, అంటే నిజంగానే ఈరోజు నమ్మించి మోసం చేసిండ్రు అని అనిపిస్తుంది. అంటే ఈ విషయాలు కూడా నాకు తెలిసి ఖచ్చితంగా ఆయన అనుకున్నది కనుక రేపు రాజీనామా చేసిన తర్వాత మరి పోటీ చేస్తాడా, లేకపోతే వద్దనుకొని
కొన్ని సర్వేలు చేయించుకుంటాడు కదా, నేను మళ్ళీ గెలుస్తానా లేదా అనేది. ఎందుకంటే ఒక సీనియర్ లీడర్ కాబట్టి లోకల్లో ఏం జరుగుతుందో తెలుసు, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు. లేకపోతే ఇప్పుడు నేను మళ్ళీ వ్యయ ప్రయాసలో ఖర్చి మళ్ళీ కష్టపడి ప్రజల్ని మళ్ళీ ఇంటింటికి తిరిగి నేను ఓటు అభ్యర్థించే బదులు ఒక సపోర్ట్ చేయకుండా ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి పదవి తీసుకుంటే బెటర్. అంటే మంత్రి పదవి అంటే అది ఈజీగా వచ్చేస్తుందని కాదు. ఇక్కడ ఉన్న ఎప్పటి నుంచో మంత్రి పదవి అడుగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇంతవరకు ఎస్ఆర్నో లేదు. సో ఇలాంటి నేపథ్యంలో మరి అనుకున్నది తీరుతుందా? అట్లీస్ట్ అది కాకపోయినా కూడా ది బెస్ట్ అంటే కొంచెం వాల్యూ ఉన్న కార్పొరేషన్ పదవైనా ఏం లేదనే కాడికి చర్చ జరుగుతుంది. మరి తర్వాత నెక్స్ట్ ఎవరు? ఆల్రెడీ ఆ వార్తలు కూడా వస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి పీజీఆర్ కూతురు, దాని తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ నుంచి పలానా వ్యక్తి, ఇవన్నీ ఆల్రెడీ వస్తుంది. ఇంకా ఆలు లేదు సూలు లేదు అన్నట్టుగా, అప్పుడే కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఇంకా కానేలేదు. కానీ దాని తర్వాత మాత్రం ఎవరెవరు పోటీకి అనే దశకు కూడా మనం వార్తలు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో దానం అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు? ఎలాంటి నిర్ణయం అయితే వేటన్న పడాలా, అయితే రాజీనామా చేయాలి. కానీ ఈ తర్వాత ఏ స్టెప్ తీసుకోబోతున్నాడు? ఇవన్నీ లేకపోతే క్లారిటీ వచ్చిన తర్వాత రాజీనామా చేస్తారా? టైం లేదు ఇక్కడ, పెద్దగా ఆలోచించి వ్యవధి తీసుకోవడానికి టైం లేదు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు చర్చ జరుగుతుంది ఏంటంటే అనవసరంగా దానంని బలి చేసిండ్రు లేదు, ఎందుకంటే పోయి నన్ను బలి చేయండి అని అయితే, నన్ను బలి ఇవ్వండి అని అయితే ఎవరు అడగరు కదా. సో ఖచ్చితంగా దానం నాగేందర్ని మాత్రము వాడుకొని వదిలేసిరు, బలి చేసిరు అనే చర్చ అయితే తీవ్రంగా జరుగుతుంది.